సార్ ఇప్పుడు ఒక ట్రైలర్ చూసాం మలయాళంది. మీరు తెలుగు ట్రైలర్ ఒకటి చూసాం కదా, ఎంపురన్. ఎంపురన్ ట్రైలర్ చూసాం. అంటే లూసిఫర్ 2 అంటున్నారు. లూసిఫర్ 2 ఆ, ఏంటి పరిస్థితి? ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఆయన 3 భాగాలుగా ఉంటుంది సినిమా అని చెప్పాడు ముందే. 2019లో మొదలైంది యజ్ఞం. ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 1 ఆల్రెడీ మనం చిరంజీవి గారితో రీమేక్ చూసాం తెలుగులో. అవును, గాడ్ ఫాదర్. అయితే గాడ్ ఫాదర్గా రావటానికంటే ముందే లూసిఫర్ డబ్బై తెలుగు అంటే తెలుగు కంటెంట్ పెడుతున్నటువంటి కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద అది ప్రత్యక్షం అయింది. అవును, ఆహాలోనే వచ్చింది. అది అవును వచ్చింది, దాన్ని విపరీతంగా చూశారు ప్రజలు. అయితే ఆ కంటెంట్కు సంబంధించినటువంటి చాలా తగ్గించి వీళ్ళు తెలుగులో గాడ్ ఫాదర్ సినిమా తీశారు. పర్టికులర్గా దానిలో కొంత బైబిల్ వాతావరణం నడుస్తుంది లూసిఫర్లో. అసలు ఆ పేరే అక్కడి నుంచి తీసుకున్నారు. అలాగే దాని కొనసాగింపు అంటే ఒరిజినల్గా ఒక దైవ భక్తుడిగా అంటే దైవానికి కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడి నుంచి బయటకు పంపించేస్తే అతను సైతాన్గా మారినట్టు, ఆ సైతానే రక్షకుడిగా మారినట్టు, అది లైన్ ఈ లూసిఫర్ అనేటువంటి సినిమాకి. ఇప్పుడు తను నిలబెట్టినటువంటి రాజ్యాన్ని ఇతర శక్తులు కబళించాలని చూస్తే తిరిగి ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ పార్ట్ 2లో ఉండబోతోంది అనేది మనకు ఆ ట్రైలర్ ద్వారా చెప్పాడు ఆయన. పృథ్వీరాజ్ కంటెంట్ అది చూపించాడు, పృథ్వీరాజ్. అయితే దీనికి చాలా చాలా హై లెవెల్లో సినిమా షూట్ జరిగింది అనేది మనకు అర్థమవుతోంది. అంటే లూసిఫర్ని మించి వెళ్ళారు దీనిలో. అంటే లొకేషన్స్ వైజ్ మాత్రమే కాదు, కంటెంట్ కూడా చాలా గంభీరంగాను, అలాగే హై ఎమోషనల్గాను, యాక్షన్ ఓరియంటెడ్గాను కనిపిస్తోంది. పెద్ద స్పాన్ ఉన్న చాలా పెద్ద స్పాన్లో వెళ్తున్నారు. సో దీన్ని మించి 3వ భాగం ఉండబోతోంది. ఇది డెఫినెట్గా పెద్ద హిట్ కొట్టేలాగా ఉంది వరల్డ్ మార్కెట్లో. ఇది కేవలం ఇండియన్ మార్కెట్ని మాత్రమే టార్గెట్ చేయట్లేదు. ఇది ఇప్పుడు రీమేక్ అంటే కూడా స్ట్రైట్ రిలీజ్ పెట్టడమే బెటర్ అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు వీళ్ళు. అవును, అన్ని లాంగ్వేజ్లు వేస్తారుగా. అవును, అన్ని లాంగ్వేజెస్ వేశారు. దానికి ఆ స్పాన్ ఉంది సబ్జెక్ట్కి. గ్లోబల్ మార్కెట్కి వెళ్ళేటువంటి స్కోప్ ఉంది. ఎందుకంటే అది క్రిస్టియన్ మైథాలజీ నుంచి తీసుకున్నటువంటి ఒక పౌరాణిక నేపథ్యం ఉంది ఆ కథకి. ఆ పౌరాణిక నేపథ్యానికి వాళ్ళు రాజకీయము, అలాగే వ్యాపారంగా మారిపోయినటువంటి రాజకీయం, దాంతో లింక్ అయి ఉన్నటువంటి మాఫియా, అలాగే గ్లోబల్ ఏరియాలో అంటే కేవలం ఇండియన్ పాలిటిక్స్ మీద లేకపోతే ఒక స్టేట్ పాలిటిక్స్ మీద ఇక్కడ ఉన్నటువంటి శక్తులు మాత్రమే కాదు, రకరకాల ప్రభావాలు పడుతున్నాయి. ఇవన్నిటినీ ఏదో మేరకు టచ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేరమయమైపోతున్నటువంటి రాజకీయాలు, వాటి నేపథ్యము, మాఫియా, ఇవన్నీ తీసుకొచ్చారు ఆ సినిమాలోకి. దీంతో పాటు నైతిక విలువలు ఎలా ఛిద్రమైపోతున్నాయి ఈ బ్యాక్డ్రాప్లో అనేది కూడా ఒక అండర్లైన్లో నడుస్తుంది కథ. ఇలా రకరకాల లేయర్స్లో నడిచేటువంటి కథ కావడంతో జనాలు విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఆ సినిమాకి, లూసిఫర్కి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తున్నాడు. అంటే తను ప్రతిష్ఠించినటువంటి రాజ్యాన్ని నాశనం చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలని ఎలా ఎదుర్కొన్నాడు ఇతను అనేదే కంటెంట్. ఈ కంటెంట్లో రకరకాల శక్తులు, ఈ మాఫియాతో యుద్ధాలు, దాంతోపాటు లోకల్ పొలిటికల్ ఎఫిలియేషన్స్, వీటితో ఘర్షణలు, ఇవన్నీ నడుస్తాయి. కాబట్టి ఒక బిగ్ స్పాన్లో, ఒక పెద్ద ఏరియాలో మనం మాఫియా, పొలిటికల్, మైథాలజీ, వీటన్నిటి మిక్స్చర్ చూడబోతున్నాము అనేది అర్థం చేయించాడు. రెండోది, ఈ సినిమా స్క్రిప్ట్ రాసింది ఒక జర్నలిస్ట్ మురళి. అతనికి సమాజం మీద అవగాహన ఉంది. అలాగే పర్టికులర్గా ఈ గ్లోబల్ మార్కెట్ ఎకానమీ వచ్చేసిన తర్వాత, గ్లోబలైజేషన్ తర్వాత ఎంటర్ అయినటువంటి మార్కెట్ ఎకానమీలో రాజకీయం ఎలా మారుతూ వస్తోంది అనే దాంతోపాటు మతపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఎందుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫాసిజం అని మాట్లాడుతున్నారు చాలామంది. దీనికి మతం ఎందుకు జోడింపు అవుతుందంటే, మతం పేరుతో మా వెనక ఇంతమంది ఉన్నారు అని చెప్పుకోవడం ద్వారా కార్పొరేట్లను అట్రాక్ట్ చేయడం అనే ఒక ప్రోగ్రాం నడుస్తుంది. దీన్ని కూడా ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అనేది మనకు సూచన కనిపించింది దీనిలో, ట్రైలర్లో. అందుకని చాలా పెద్ద ఏరియాలోనే కథ రాసుకున్నారు వీళ్ళు. దీనిలో మతం ఉంటుంది, రాజకీయం ఉంటుంది, మాఫియా ఉంటుంది, అన్నీ ఉంటాయి.
ట్రైలరే వాళ్ళు 3 నిమిషాల 56 సెకండ్ల సమయం ఉంది. అవును అవును. అంటే 4 నిమిషాలు ట్రైలరే వదిలేరు బయటికి. కేరళ బ్యాక్డ్రాప్లో చూస్తే అక్కడ 3 మతాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. హిందువులు అలాగే క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం కూడా అంతే ఏరియాలో ఉంది బలంగా. సో ఈ మూడింటిని కోఆర్డినేట్ చేస్తూ మనకు ఆ కంటెంట్లో ఇది కనిపించింది, ఆ కలయిక. ఆ కలయికతో పాటు కేరళని ఒక మతపరమైనటువంటి పార్టీ కబ్జా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తోంది అనేది బయట రాజకీయంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ పొలిటికల్ అంటే బయట జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి వ్యవహారాలను కూడా స్క్రిప్ట్లోకి పట్టుకొచ్చారు. వాటి తాలూకా ప్రభావం కూడా కనిపిస్తోంది దీనిలో. ఒక డైలాగులో ఉంది అది. ఇలా రకరకాల కంటెంట్ను పట్టుకొచ్చాడు ఆయన. జర్నలిస్టు, పైగా సినిమా రచయిత కూడా అవటం అనే అడ్వాంటేజ్ని వాడుకొని ఈ సినిమాని ఆ పద్ధతిలో డిజైన్ చేశాడు. పృథ్వీరాజ్ టేకింగ్ సైడ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. అంటే ఈ మధ్య కాలంలో గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేయటం అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఈ కంటెంట్లో ఆ పవర్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎందుకు గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళకూడదు అని ఆయన ఫిక్స్ అయ్యాడు. తను నటుడిగా చేస్తున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు రాజమౌళి సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాడు, అలాగే ప్రభాస్తో సలార్ చేశాడు. ఇప్పుడు సలార్ పార్ట్ 2 నడుస్తోంది. ఇన్ని చేస్తున్నటువంటి సమయంలో తన ప్రాజెక్ట్ని ఎందుకు తీసుకెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు రీమేకులు ఇలాంటి వాటికి వెళ్ళలేదు వాళ్ళు. దీని తర్వాత పార్ట్ 3 ఉండబోతోంది. పార్ట్ 3 అది డార్క్ షేడ్లో ఉండబోతోందని కూడా చెప్పాడు. సో డార్క్ షేడ్లో మనం 3వ భాగాన్ని చూడటానికి ప్రిపేర్ అవ్వాలి. ఇది మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. జనాలకు రకరకాల అంశాల మీద ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. ఈ ట్రైలర్ పర్టికులర్గా ఏ వ్యవహారాలు చెప్పబోతున్నారు ఈ సినిమాలో అనేది చాలా క్యూరియస్గా ఉంది. రజనీకాంత్తో లాంచ్ చేయించారు, ఇది ఆయన ఇంటికి తీసుకెళ్ళి చూపించారు. తమిళ ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశాడు. ఇలా ప్రతి ఏరియాలోనూ, తమిళ్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సినిమాని ప్రమోషన్లో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ. లూసిఫర్ మీద ఉన్నటువంటి ఇమేజ్తో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా క్యూరియస్గా ఉన్నారు ఈ సినిమా చూడటానికి. రెండోది, మలయాళీ మేకర్స్ మీద మన వాళ్ళకి విపరీతమైన గౌరవము, ప్రేమ, అభిమానం 3 ఉన్నాయి. అవన్నిటినీ తిరిగి నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఈ కంటెంట్ ఉండబోతోంది అనేది అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే. సో ఒక బిగ్ సినిమా మనం చూడబోతున్నాం ఈ మంత్ ఎండింగ్లో. సో ఈ మంత్ ఎండింగ్ మళ్ళీ సెలబ్రేషన్. లూసిఫర్ 2తో సెలబ్రేషన్స్ మొదలవబోతున్నాయి.